ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీదిన సంవత్సరముల కంటే నేను హెచ్చించును. మనం దేవుని మాట విన్నప్పుడు మనకు దేవుడు ఎన్నో దీవెనలు ఉంచాడు. బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాము. మనము దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారంగా జీవించాలి. దేవుడు చెప్పినట్లుగా ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మశాస్త్ర ప్రకారంగా మనము విని ధ్యానించి ఆ విధంగా మనం జీవిత కాలం అంతా నడిచినప్పుడు మనల్ని దేవుడు దీవెనలతో నింపుతాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు, మేలులతో నింపుతాడు, అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు. మనము మనుషుల మాటలు వింటాము, బంధువుల మాట వింటాము, స్నేహితుల మాట వింటాము. అయితే మనము దేవుని మాట వినకపోవడం వల్లనే మనకు దీవెనలు లేకపోవడానికి కారణం. మనము దేవుని మాటలు విన్నప్పుడు మనకు ఎన్నో దీవెనలు గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహాంని చూడగలుగుతున్నాము. అబ్రహాము దేవుని గురించి తెలియనప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేశాన్ని విడిచి రమ్మన్నప్పుడు అబ్రహాము దేవుని మాట విని వచ్చాడు. అలాగా దేవుని మాట విని రావడం ద్వారా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, దీవెనలతో నింపాడు. అబ్రహాము నీ కుమారుని బలివ్వమన్నప్పుడు వెనువంటనే లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు అబ్రహాం అని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగా మనము దేవుడు చెప్పిన మాట ఆజ్ఞల ప్రకారముగా, కట్టడల ప్రకారంగా, విధుల ప్రకారంగా చెప్పినప్పుడు చేయడం ద్వారా మన కుటుంబానికి, అనేకుల కుటుంబాలకు దేవుడు దీవెనకరంగా ఉంచుతాడు. మనము చూస్తున్నాము లేఖనములో దేవుని మాట విన్నప్పుడు ఎన్ని దీవెనలు క్రింద చూడగలుగుతూ ఉన్నాం. మనం భూఫలము, గర్భఫలము, పశువులు, మేకలు, గొర్రెలు దీవించబడుతున్నాయని లేఖంలో చూస్తున్నాం. అలాగే చేసే ప్రయత్నాలు అంటే చేసే పనులలో దేవుడు దీవెనలు ఇస్తాడని మనం చూస్తూ ఉన్నాం. అలాగే బయటకు వెళ్ళినా లోపలికి వెళ్ళినా దీవెనలు కలుగును అని దేవుడి వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనము సమస్త దినముల కంటే మన దేవుడు హెచ్చిస్తాడు. శత్రువు ఒక త్రోవ వచ్చినా 7 త్రోవలు పారిపోతాడు. తలగా ఉంచుతాడు, త్రోకగా ఉంచడు. పైవాడగా ఉంచుతాడు, క్రింది వాడగా ఉంచడు. అనేక జనములకు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు అని దేవుడు మనలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశ వాక్యాలను పట్ట చాలా విస్తారమైన దీవులు కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఏ ఒక్క మనుషులు చేయలేరు. అడిగినప్పటికీ ఏదో తాత్కాలికంగా 1 రోజు 2 రోజులే. అయితే మనం దేవుని మాట విన్నప్పుడు మనకు ఎన్ని దీవెనలు గిన్నె నిండి పొంగి పొర్లి పారుచున్నట్లుగా మనకు దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. అనేకులు మనల్ని చూసి వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని సమస్తలందరూ మాట్లాడుతారు. అందుకని మనము దేవుని మాట విని వాక్య ప్రకారంగా జీవించి, ఆజ్ఞల ప్రకారంగా జీవించి, దేవుడి మాటకు లోబడి చెప్పినది చేయడం ద్వారా మన కుటుంబానికి, మనకు దీవెనలు, ఆశీర్వాదము కలుగుతాయి. దేవుడి మాట విని మనమందరమును దేవుని యందు భయముతో, భక్తితో మనం దేవుడి మాట విని ఆ ప్రకారంగా మనమందరం జీవించుదుము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ మాట విని తండ్రి, నీ ఆజ్ఞల ప్రకారంగా తండ్రి మేము నడిచినప్పుడు దీవెనలన్నీ ప్రాప్తించునన్నావు ప్రభువా. ప్రభువా, భూఫలము, గర్భఫలము, పశువులు ప్రతిదీ తండ్రి నువ్వు దీవించి ఆశీర్వదించే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఇప్పటి నుంచి తండ్రి నీ మాట విని నాయన ఈ మాట ప్రకారంగా మేమందరం జీవించడానికి, నీ దీవెనలను పొందుకోవడానికి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.